అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విసన్నపేట మండలంలోని శ్రీ శివసాయి పౌల్ట్రీ ఫార్మ్స్కి వచ్చామండి. ఇక్కడ సార్ ఫార్మర్ పేరు సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారితో మనం శ్రీనివాస WITతో ఉన్న అనుబంధం. ఫామ్ కెపాసిటీ 1,20,000, బ్యాచ్ సైజ్ వచ్చేసరికి 30,000. సో సార్తో మనం శ్రీనివాస యొక్క అనుబంధం, హైలీన్ బ్రీడ్తో ఒక ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. నా పేరు దోనేపూడి సత్యనారాయణ, అది ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట. మేము 2011 నుంచి ఫార్మింగ్లో ఉన్నామండి. ఇక్కడ కొత్త ఫామ్ స్టార్ట్ చేసాము. 2017 నుంచి హైలైన్ ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి బ్యాచెస్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. మా ఫామ్ కెపాసిటీ వచ్చి 1,20,000. 4 బ్యాచెస్ ఉంటాయండి. ఒక్కొక్క బ్యాచ్ సైజ్ వచ్చి 30,000. ఇప్పుడు మనం ఉన్న షెడ్ అయితే కనుక 58th వీక్ రన్నింగ్ ఉందండి. ఎగ్ స్టార్టింగ్ అయితే 18th వీక్లో స్టార్ట్ అయిందండి. మాకు మోర్టాలిటీ కూడా అండర్ కంట్రోలే ఉందండి. మాకు 2.53లోనే ఆగిందండి మోర్టాలిటీ కూడా. ఈ బ్యాచ్ వచ్చేసరికి మాకు 25th వీక్లో 90% క్రాస్ అయిందండి. 95 పీక్ వచ్చింది. అప్పటి నుంచి దాదాపుగా ఇప్పుడు 25 వారాలు అవుతుందండి. 25 వారాలు కూడా 90 అబోవే ఉందండి ప్రొడక్షన్. ఒక వారం మాత్రం టైటర్స్ డౌన్ అయ్యి ప్రొడక్షన్ డ్రాప్ అయిందండి, 78కి వచ్చింది. అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 90 క్రాస్ అయిపోయిందండి. ఇబ్బంది ఏం లేదు, మాకు ఇబ్బంది పడలేదు. ఈ బ్యాచ్ వచ్చేసరికల్లా ఫీడ్ ఫర్ బర్డ్ వచ్చేసరికల్లా మ్యాక్సిమం వచ్చేసరికల్లా 110 గ్రాములు వెళ్తుంది. ఫీడ్ ఫర్ ఎగ్ వచ్చేసరికల్లా 130 గ్రామ్స్ ఇది అవుతుందండి మాకు వచ్చేసరికల్లా. ఈ సమ్మర్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందండి. ఇప్పటికైతే కనుక సమ్మర్ మోర్టాలిటీ కూడా కంట్రోల్లోనే ఉందండి. ఎక్కువ మోర్టాలిటీ కూడా ఏమి రావట్లేదండి. షెల్ క్వాలిటీ కూడా బాగానే ఉందండి. ఇందులో కాదు, మా దగ్గర ఇంకొక ఓల్డ్ బ్యాచ్ ఉందండి. ఆ బ్యాచ్ ప్రజెంట్ వచ్చేసరికల్లా 92 వీక్ అలా రన్ అవుతుందండి. ప్రొడక్షన్ కూడా ఇప్పుడు అది 80% అబోవ్నే వస్తుందండి. 80% అబోవ్ కంటిన్యూ అవుతుంది. స్టాండర్డ్ వచ్చి 77 ఉంది, కానీ మా దగ్గర అయితే 80 అబోవ్ రన్ అవుతుంది. షెల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, ప్యాకింగ్కి వెళ్తుంది. 100 వీక్స్కి నో ప్రాబ్లం అండి. 100 వీక్స్ వరకు ఇబ్బంది ఏం లేదు. మేము ఆ బ్యాచ్ని అయితే ఇంకొక 5-6 వారాలు అడిషనల్గానే ఉంచాల్సిన పరిస్థితి, ఉంచుతాం కూడా అండి. ఇబ్బంది ఏం లేదు. టెక్నికల్గా కూడా మాకు ఇబ్బంది ఏం లేదండి. ఇక్కడ ప్రసాద్ గారు, చైతన్య గారిని ఇద్దరు అవైలబుల్ ఉన్నారండి మాకు. ఎప్పుడు అవసరమైనా కానీ చైతన్య గారు అందుబాటులో ఉంటారండి. ఒకవేళ ఇంకేదైనా అవసరమైనా కానీ ప్రసాద్ గారు కూడా ఎప్పుడు అవసరమైనా కానీ వచ్చి మాకు సర్వీస్ చేస్తున్నారండి. టెక్నికల్గా కూడా ఇబ్బంది ఏం లేదు. శ్రీనివాస మేము ఫామ్ పెట్టిన దగ్గర నుంచి శ్రీనివాసతోనే ఉన్నామండి. ఇప్పటి నుంచి దీంట్లోనే కంటిన్యూ అవుతుంది. వీఆర్ హ్యాపీ విత్ శ్రీనివాస హైలైన్ WIT బర్డ్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ శ్రీనివాస.